సంఘం అభివృద్ధి కావడం లేదు, పరిచర్య ఫలింపులోకి రావడం లేదు. ఎంతకాలం చూసినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా వాపోయే సేవకులు. ఒక మాట గమనించండి, పెరట్లో ఒక మామిడి చెట్టు నాటండి, ప్రక్కనే పుచ్చ చెట్టు నాటండి. మామిడి చెట్టుకి 200 కాయలు కాపు కాస్తే విరగగాసిందంటాం. ఆ ఫలాల్లో నుంచి వచ్చేటువంటి విత్తనాలు 200. పుచ్చ చెట్టుకి డైరెక్ట్గా 200 కాయ రాకపోవచ్చు, 10 కాయలే వస్తాయి. కానీ ప్రతి కాయలో 100 గింజ పైనే ఉంటుంది. అంటే 10 కాయల మీద 1000 గింజలు అవుతాయి. డైరెక్ట్గా కనిపించే మామిడి చెట్టుకి 200 విత్తనాలు వస్తే కనిపించని 10 కాయలే ఉన్నటువంటి పుచ్చ చెట్టులో నుంచి 1000 విత్తనాలు వస్తాయి. దేవుడు నిన్ను ఫలింపులోకి తేవాలన్నప్పుడు సంఘాన్నే విస్తరింపజేయక్కర్లేదు. దేవుని సేవకులు నీలో నుంచి రావడానికి కూడా దేవుడు నిన్ను వారధిగా ఎంచుకుంటాడు. భయపడవలసిన పని లేదు. ప్రభు